సోమవారం పాట్నాలోని పాట్లీపుత్ర ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా బెంగాల్ వారియర్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటగా హర్యానా స్టీలర్స్ టాస్ గెలిచి బెంగాల్ వారియర్స్ను రైడ్కు ఆహ్వానించింది. బెంగాల్ నుంచి స్టార్ రైడర్ అయినటువంటి మనీ రైడ్కి వచ్చాడు. ఫస్ట్ రైడ్ పాయింట్లో సక్సెస్ కాలేక హర్యానాకు పాయింట్ సమర్పించుకున్నాడు. తర్వాత హర్యానా టీం నుంచి సిద్ధార్థ్ దేశాయ్ రైడ్కి వెళ్ళేసి పాయింట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నిజంగా హర్యానాకు మంచి శుభారంభం అందించింది. ఈ మ్యాచ్లో ఓవరాల్గా బెంగాల్ వారియర్స్పై 41-36 తేడాతో విజయం సాధించడంతో హర్యానా స్టీలర్స్ ప్లే ఆఫ్కు సాధించే అవకాశాలు మరింత మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో శివం పటారే 12 పాయింట్లు సాధించగా సిద్ధార్థ్ దేశాయ్ 11 రైడ్ పాయింట్లు సాధించాడు. అలాగే బెంగాల్ వారియర్స్ నుంచి కెప్టెన్ మణీందర్ సింగ్ కంటి దగ్గర నుంచి రక్తం పారుతున్నా కానీ దాన్ని లెక్క చేయకుండా 13 రైడ్ పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా ప్రారంభ నిమిషంలో బెంగాల్ వారియర్స్ 8-9తో అర్ధభాగంలో కొద్దిగా వెనకబడి ఉన్నా కానీ ఇరు జట్లు ఆ ప్రయోజనాన్ని వదులుకోవాలని వినయ్ మరియు శివం చేసిన కొన్ని పదునైన రైడింగ్లు హర్యానా స్టీలర్స్ 16-12తో కొద్దిగా ముందంజలోకి దూసుకు వెళ్ళింది. ప్రత్యర్థికి ఒక వ్యక్తి తక్కువ ఉన్నందున వారి ఆధిక్యాన్ని విస్తరించడానికి ఇది వారికి మంచి అవకాశంగా వచ్చేది. కానీ ఆ టైంలో అనూహ్యంగా మణీందర్ సింగ్ పుంజుకొని 3 కీలకమైన పాయింట్లను చేశాడు. అది భారీ సూపర్ రైడ్గా అయింది. ఆ టైంలో సూపర్ రైడ్ చేసే టైంలో మణీందర్కు ఎడమ కంటి నుంచి రక్తం ధారాళంగా ప్రవర్తించింది. నిజంగా రక్తం పోతున్నా కానీ మణీందర్ సింగ్ లెక్క చేయకుండా సూపర్ రైడ్ చేయడం నాకు చాలా బాగా నచ్చేది. తర్వాత విరామం సమయానికి బెంగాల్ వారియర్స్ 18-16తో ఆధిక్యంలోకి వెళ్ళడానికి వైభవ్ గార్దే దాన్ని శివంపై 5 ద్వారా సూపర్ టాకిల్ చేశాడు. అలాగే హర్యానా స్టీలర్స్ ఏమైనా తక్కువ ఉంటుందా? సెకండ్ హాఫ్ను కేవలం 3 వ్యక్తులతో ప్రారంభించింది. అయితే సిద్ధార్థ్ నుండి అద్భుతమైన రైడ్ పాయింట్లు నిజంగా చాలా బాగా అనిపించాయి. ఇతనికి ఉన్న హైటు కానీ అతనికి ఉన్న కండలను ప్లే చేసుకొని ప్రత్యర్థులైనటువంటి డిఫెండర్లను ఏకంగా 1000 కోట్లకి దూసుకుపోయాడు. అంత స్ట్రాంగ్గా రైడ్ చేశాడు. ఈరోజు అతను ఆల్అవుట్ మార్గం చేయడానికి చాలా సులువుగా అనిపించింది. 4 పాయింట్లు సాధించాడు. ప్రారంభమైన 4 నిమిషాల్లోనే హర్యానా స్టీలర్స్ను 24-22 ఆధిక్యంలో ఉంచింది. కానీ మల్టీ పాయింట్లతో సిద్ధార్థ్ తన సూపర్ టెన్ను తీసుకొచ్చాడు. మరియు ఆ తర్వాత శివం నుండి 2 పాయింట్లు రావడంతో వారు తమ ఆధిక్యాన్ని అలాగనే కొనసాగించుకుంటూ వెళ్ళారు. 33వ నిమిషంలో హర్యానా స్టీలర్స్ రెండోసారి ఆల్అవుట్ కావడంతో మరియు టాకిల్స్ తెలివైన రైడ్లతో జోరు పుంజుకుంది హర్యానా టీంకు. 7 నిమిషాల వ్యవధిలోనే హర్యానా జట్టు 37-29తో 8 పాయింట్ల ఆధిక్యంలో దూసుకువెళ్ళింది. బెంగాల్ వారియర్స్ ఆలస్యంగా అయినా పుంజుకొని మరియు మణీందర్ సింగ్ సూపర్ 10 చేశాడు. ప్రత్యర్థి నుంచి 2 డిఫెండర్లను తగ్గించడంలో బాగా రైడ్ చేశాడు. అయితే బెంగాల్ వారియర్స్పై హర్యానా స్టీలర్స్ డబుల్ చేయడంతో అప్పటికే చాలా టైం అయిపోయిందని పెంచింది. ఈ మ్యాచ్లో ఇండివిజువల్గా కాకుండా ఫస్ట్ ఏ టీము ఎన్ని రైడ్ చేసేదో ఒకసారి చూద్దాం. టోటల్ హర్యానా 41 రైడ్ చేస్తే బెంగాల్ 42 రైడ్ చేసింది. అందులో 28 పాయింట్లు హర్యానాకు రైడ్ల రూపంలో వస్తే బెంగాల్కు 29 వచ్చాయి. ట్యాకిల్ పాయింట్స్ రూపంలో హర్యానాకి 8 లభిస్తే బెంగాల్కు 5 మాత్రమే లభించాయి. ఈరోజు బెంగాల్ పూర్తిగా డిపెండెన్స్లో ఫెయిల్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా హర్యానా బెంగాల్ను 2 సార్లు ఆల్అవుట్ చేయడం వల్ల 4 పాయింట్లు లభించాయి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో హర్యానాకు 1 లభిస్తే బెంగాల్కు 2 లభించాయి. సక్సెస్ఫుల్ రైడ్స్ ఈరోజు హర్యానా 24 చేస్తే బెంగాల్ 23 మాత్రమే చేసేది. సూపర్ రైడ్స్ బెంగాల్ 1 చేసింది. అది బెంగాల్ కెప్టెన్ అయినటువంటి మణీందర్ చేసిన రైడ్. టోటల్ టాకిల్స్ హర్యానా 24 చేస్తే బెంగాల్ 25 చేసేది. అందులో సక్సెస్ఫుల్ అయింది 8, హర్యానా అయితే బెంగాల్ 4 అయింది. సూపర్ టాకిల్ మాత్రం బెంగాలే చేసింది. ఇది కాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఒకసారి చూద్దాం. మొదటగా హర్యానా నుంచి చూస్తే ఆ టీంలో ఉన్నటువంటి స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ ఈరోజు 11 రైడ్ పాయింట్స్ సాధించాడు. అందులో 8 టచ్ రూపంలో 3 బోనస్ రూపంలో లభించాయి. సూపర్ 10 సాధించాడు. ఈరోజు ఇతను టోటల్ 16 రైడ్ చేస్తే అందులో 10 రైడ్లు సక్సెస్ అయ్యి ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. 5 ఎంటీ రైడ్లు చేశాడు. అలాగే మోహిత్ నందన్ 4 టాకిల్ పాయింట్స్ సాధించాడు. కెప్టెన్ అయినటువంటి జైదీప్ దహియా 1 టాకిల్ పాయింట్ మాత్రం చేశాడు. వినయ్
6 రైడ్ పాయింట్స్ సాధించాడు. 6 కూడా టచ్ రూపంలో వచ్చినవే. అలాగే శివం పత్రే ఈరోజు టోటల్ 12 పాయింట్లు సాధించాడు. అందులో టచ్ ద్వారా 7, బోనస్ రూపంలో 4, ట్యాకిల్ రూపంలో 1 వచ్చింది. శివం పత్రే ఈరోజు టోటల్ 13 రైడ్లు చేస్తే 8 సక్సెస్ అయ్యి 4 సార్లు అవుట్ అయ్యాడు. 1 ఎంటీ రైడ్ చేశాడు. అలాగే మోహిత్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. నవీన్ కుండు 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇంకా బెంగాల్ టీం నుంచి మణీందర్ సింగ్ టోటల్ 13 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 7 టచ్ రూపంలో రాగా 6 బోనస్ రూపంలో వచ్చేవి. అందులో కాక దీంట్లో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ఈ మ్యాచ్లో కూడా మణీందర్ సూపర్ 10 సాధించాడు. ఈ మ్యాచ్లో టోటల్ 16 రైడ్ చేస్తే అందులో 9 మాత్రం సక్సెస్ అయ్యి 4 సార్లు అవుట్ అయ్యాడు. 3 ఎంటీ రైడ్లు చేశాడు. తర్వాత వైభవ్ గర్జా 3 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అందులో ఒక సూపర్ ట్యాకిల్ ఉంది. జస్ప్రీత్ సింగ్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. నితిన్ కుమార్ ఈరోజు మ్యాచ్లో 9 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో టచ్ రూపంలో 7, బోనస్ రూపంలో 2 వచ్చాయి. నితిన్ కుమార్ టోటల్ 14 రైడ్ చేస్తే అందులో 8 సక్సెస్ అయ్యి 3 సార్లు అవుట్ అయ్యి 3 ఎంటీ రైడ్లు చేశాడు. శ్రీకాంత్ జాదవ్ కూడా అదర కొట్టాడు. టోటల్ 7 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 5 బోనస్ రూపంలో వచ్చేవి. శుభం సిండే 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈరోజు ఇరు టీంల మధ్య రైడింగ్లో అయితే బాగా అనిపించింది. డిపెండెన్సే కొద్దిగా వీక్ అనిపించింది బెంగాల్ టీం నుంచి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 16 మ్యాచ్లకు గాను 66 పాయింట్లతో అగ్రగత స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో పూణేరి పల్టన్ 15 మ్యాచ్లకు గాను 63 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 16 మ్యాచ్లకు గాను 59 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉంది. గుజరాత్ జైన్స్ 16 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 16 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 16 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 50 పాయింట్లతో ఏకంగా 6th నుంచి 5th ప్లేస్లోకి ఎగబాకింది. అలాగే పాట్నా పైలట్స్ 16 మ్యాచ్లకు గాను 45 పాయింట్లతో 5th ప్లేస్లో ఉంది. తమిళ్ తలైవాస్ 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. యూ ముంబా 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 16 మ్యాచ్లకు గాను 40 పాయింట్లతో 9th ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 16 మ్యాచ్లకు గాను 6 ఓడిపోయి 8 గెలిచి 8 ఓడిపోయి 2 టైతో 39 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా యూపీఏద 16 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటన్స్ 16 మ్యాచ్లకు గాను 2 గెలిచి 14 ఓడిపోయి 16 పాయింట్లతో చిట్ట చివరిగా ఉండి ఎలిమినేట్ అయిన మొదటి టీంగా రికార్డుకి ఎక్కింది. ఇప్పటి వరకు టాప్ 3లో ఉన్నటువంటి రైడర్లు అలాగే డిపెండర్లు ఎవరున్నారో తెలుసుకుందాం. మొదటగా రైడింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అర్జున్ దేశ్వాల్ 180 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా సెకండ్ ప్లేస్ ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసూ మాలిక్ 172 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అలాగే ముంబై స్టార్ రైడర్ అయినటువంటి గుమన్ సింగ్ 152 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా డిఫెన్స్ రూపంలో వస్తే తమిళ్ తలైవాస్ కెప్టెన్ అయినటువంటి సాగర్ 62 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పూణే నుంచి మహమ్మద్ రిజియా చియాని 60 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా జైపూర్ నుంచి అంకుష్ 57 ట్యాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ.